హలో గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లలిత మురళి వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ ఒకటి, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు. ఇవి రెడీ చేసేసుకొని ముందు పోపు వేసేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కోసుకోండి. ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత టమాటాలు వేయండి. ఆల్రెడీ నేను వేసాను చూడండి. టమాటాలు వేసి మగ్గిన తర్వాత మీకు సూప్ లా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. మగ్గిన తర్వాత టమాటాలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసుకోండి ఒక గ్లాసు. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు వేసేసి మగ్గించాలి మూత పెట్టి సిమ్లో. తర్వాత వాటర్ వేసి కొంచెం ఇలా కలపండి. తెల్లగడ్డ రెబ్బలు వేసుకోండి. 3 తెల్లగడ్డ రెబ్బలు వేసుకోండి. 3-4 తెల్ల రెబ్బలు వేసుకోండి. అంటే ఫ్రెండ్స్, టమాటా కూర చాలా బాగుంటుంది, టేస్టీగా. తెల్లగడ్డలతో గుమగుమలాడిపోతుంది. తెల్లగడ్డ వాసనతో టమాటా కూర చేసుకుంటారా? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. టమాటా కూర మగ్గుతుంది, మగ్గనియండి. మూత పెడదాము. మగ్గిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.